కేసీఆర్ సభ కోసం జగిత్యాల గులాబీ వర్ణాన్ని సంతరించుకుంది. ఎక్కడ చూసినా పింక్ జెండాలే రెపరెపలాడుతున్నాయి. గులాబీ బాస్ కటౌట్లతో రేపటి సభ ఆసక్తిని రేకెత్తిస్తోంది. చాలా కాలం తర్వాత కేసీఆర్ బహిరంగ సభలో మాట్లాడనున్నారు. ఇక కాంగ్రెస్తో 4 దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ బంధాన్ని తెంచుకొని గులాబీ కండువా కప్పుకుంటున్నారు జీవన్ రెడ్డి. ఈ క్రమంలో జగిత్యాల సభ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. సుమారు 1,00,000 మందితో సభ, అందుకు తగ్గ భారీ ఏర్పాట్లు. అధికార కాంగ్రెస్ 2.5 ఏళ్ల పాలనపై కేసీఆర్ మార్క్ కామెంట్స్. 40 ఏళ్ల రాజకీయ బంధాన్ని కాంగ్రెస్తో తెంచుకొని జీవన్ రెడ్డి కారెక్కడం, ఎవరిని కదిపినా జగిత్యాల వైపేనంటూ దారి పట్టడం. ఇవన్నీ చూస్తుంటే జగిత్యాల బీఆర్ఎస్ సభ కంటే ముందే కావాల్సిన మైలేజ్ ని సంపాదించుకుంది. ఇక సభలో కేసీఆర్ ఏం మాట్లాడతారు అన్నది ఆసక్తికరం కాగా, సభ కోసం కావాల్సిన అన్ని ఏర్పాట్లను బీఆర్ఎస్ నేతలు ఇప్పటికే పూర్తి చేశారు. జగిత్యాల పాత బస్టాండ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన సభకు వచ్చేవారు సభాస్థలికి రీచ్ కాలేకపోయినా సభలో ఏం జరుగుతుందో ప్రత్యక్షంగా వీక్షించేందుకు దారి పొడవునా భారీ ఎల్ఈడి స్క్రీన్స్ ను ఏర్పాటు చేశారు. కొత్త బస్టాండ్, పాత బస్టాండ్, మంచినీళ్ల బావి, టవర్ సర్కిల్, ఇలా ప్రధాన కూడళ్లన్నీ ఇప్పుడు ఎల్ఈడి స్క్రీన్స్, గులాబీ జెండాలతో పింక్ సిటీగా మారిపోయాయి. జగిత్యాల కోరుట్ల రోడ్డులో ఓ వంతెన వద్ద చేపట్టిన మరమ్మతుల పనులు బీఆర్ఎస్ సభ సమయంలోనే చేపట్టేసరికి గులాబీ నేతలు అధికారుల తీరుపై, ప్రభుత్వ పెద్దలపై అసహనం వ్యక్తం చేశారు. అది కాస్త రాజకీయ అంశంగా మారడంతో మంత్రి అడ్లూరి వెంటనే తాత్కాలికంగా రాకపోకలు జరిగేటట్టు చేయాలి అని, సభకు ఎలాంటి ఆటంకాలు కల్పించవద్దు అని ఆదేశించారు. సభ అనుమతులు, రోడ్ల మరమ్మతుల విషయంలో ప్రతిపక్ష బీఆర్ఎస్ అధికార కాంగ్రెస్ ను టార్గెట్ చేసేలోపే ప్రభుత్వ పెద్దలు స్పందించి వ్యూహాత్మకంగా వ్యవహరించడము ఇప్పుడు జగిత్యాలలో చర్చనీయాంశంగా మారింది. 2.5 ఏళ్ల ప్రభుత్వ పాలనతో పాటు జీవన్ రెడ్డి కాంగ్రెస్ ను వీడటం, కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న కొత్త రాజకీయ పరిణామాలపైన కేసీఆర్ మాట్లాడతారు అనే చర్చ నడుస్తుంది. మరోవైపు రేపటి సభ రోజే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టు పర్యటన పెట్టుకోవడంతో ఆ ప్రభావం కూడా కేసీఆర్ సభలో కనిపించనుంది. కేసీఆర్ ప్రసంగంలో ఆ అంశానికి సంబంధించిన చురకలు తప్పనిసరి అంటున్నారు. జగిత్యాల సభ కోసం ఓవైపు భారీ ఏర్పాట్లు చేయగా, జన సమీకరణ, ఇతర ఏర్పాట్ల కోసం 5 ఇన్ఛార్జీలను నియమించి పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తూ ఉన్నారు అధికారులు. ట్రాఫిక్ మళ్లింపు విషయంలో ఎలాంటి చర్యలు చేపడతారు అన్నది ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు జగిత్యాల జైత్రయాత్ర పేరిట నాటి రైతు కూలీల సభ ఎంత సంచలనం రేపిందో, ఈసారి బీఆర్ఎస్ సభ కూడా అదే స్థాయిలో చరిత్ర సృష్టించేలా ఏర్పాట్లు పూర్తి చేశామంటున్నారు బీఆర్ఎస్ నేతలు. ఈ నేపథ్యంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఓవైపు సీఎం, మరోవైపు మాజీ సీఎం పర్యటనలతో రేపటి రోజు కరీంనగర్ డేగా మారబోతోంది.